హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే కాంపిటీషన్లో అందరం ఏ విధంగా రెడీ చేసాము, ఏ విధంగా ఫోటోషూట్ జరిగింది అనే దాని గురించి చూద్దాము. అయితే ఈ వీడియోలో అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఉంటుందన్నమాట లాస్ట్లో. యాక్చువల్గా అయితే మాధురి అక్కకి, శ్రీలత అక్కకి చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి అక్క లాస్ట్లో నా గురించి ఏం మాట్లాడిందో గెస్ట్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు నవవధు పార్లర్. ఈరోజు మన పార్లర్లో బీసీఐ వాళ్ళది. బీసీఐ అంటే బ్యూటీ క్రోన్ ఇన్నోవేషన్. వాళ్ళు మన పార్లర్లో కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో మనకు బ్రైడల్ మేకోవర్ అండ్ పార్టీ మేకోవర్ ఇలాంటి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానిలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది మేకప్ ఆర్టిస్టులు వాళ్ళ మోడల్స్తో వచ్చారు. అసలు చాలా బాగా మేకప్ చేశారు. దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ సెప్టెంబర్ 15 లోపల మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ బీసీఐ. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు ఏంటి పోటీ జరుగుతుందన్నమాట, కాంపిటీషన్. సో దానికోసం అందరం ప్రిపరేషన్ చేస్తున్నాము. అప్పుడు వచ్చినప్పుడు అందరం ఫ్రీగా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. షీ ఈజ్ మై బ్రైడల్. తిననే నేను మేకప్ చేసేది. సో తినకి నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ చేస్తున్నా. ఆ హెయిర్ స్టైల్లో ఫస్ట్ 4 సెక్షన్స్ తీసుకొని క్లిప్పింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే హెవీగా తిరుగుతున్న ఫ్యాన్ కిందికి వచ్చి క్రింపింగ్ చేయడం. ఈ క్రింపింగ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు డబుల్ వర్క్ అయిపోయింది అనమాట. అక్కడ ఇలా క్రింపింగ్ అనేది డబుల్గా చేయడం వల్ల హెయిర్ స్టైల్ దగ్గరనే టైం వేస్ట్ అనేది నాకు 1/2 అవర్ టైం పట్టేసింది అనమాట. ఈ కాంపిటీషన్లో పాల్గొనడం ఏమో కానీ నాకు కొత్త విషయాలు, కొత్త మిస్టేక్స్, కొత్త అనుభవాలు జరిగినాయి అన్నమాట. దీంట్లో క్రింపింగ్ది ఒకటి, సెకండ్ది ఇలా ఫాస్ట్గా చేయాలి, స్లోగా చేసితే వర్క్ అనేది ముందుకెళ్ళదు అనేది కొత్తగా నేర్చుకున్నాను. తర్వాత ఈ అమ్మాయికి హెయిర్ స్టైల్ వేస్తున్న టైంలో డ్రెస్ కూడా చేంజ్ చేయాలి. ఆ విషయం కూడా నేను కొత్తగానే నేర్చుకున్నాను. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయకపోతే హెయిర్ స్టైల్ పాడైపోతుంది అనమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో ఇక్కడ నేను ఒక హెయిర్ స్టైల్ అనుకున్నాను, కానీ అయిపోయిందంటే సడన్గా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఆ హెయిర్ స్టైల్ సెట్ అవ్వకపోవడం వల్ల నేను హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేసి మెస్సీ బ్రైడ్ వేసాను అనమాట. ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు. నాది హెయిర్ స్టైల్ అయిపోయింది. ఈ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నేను ఇక్కడ వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. ఆ అమ్మాయికి ఏమో ఐబ్రోస్, అప్పర్ లిప్ ఇవి అన్నీ చేయించాను అనమాట. తర్వాత ఐ మేకప్ చేసుకున్నాను. ఐ మేకప్ చేసుకున్న తర్వాత మేకప్ అనేది అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ముందు వీడియో వెనక వీడియో ముందు అయిపోయింది. నేను ఫస్ట్ చేసుకుంది అయితే సిపిఎం తర్వాత ఫేస్నంతా తన ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, కలర్ కరెక్టర్ కానీ అన్నీ వాడిన తర్వాతే నేను ఐ మేకప్ చేశాను. కానీ ఈ క్లిప్ అక్కడ రావాలి, ఆ క్లిప్ ఇక్కడ రావాలి అనుకోకుండా నేను ఎడిటింగ్ చేసే టైంలోనే చూసుకోలేదన్నమాట. సో ఓవరాల్గా లుక్ అనేది ఈ విధంగా జరిగింది. తర్వాత ఏం చేశాను అనేది ముందు క్లిప్ అనేది ఉంటుంది కదా, అది ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా మేకప్ అనేది ఫినిష్ అయిన తర్వాత అమ్మాయి లుక్ ఈ విధంగా చేంజ్ అయిపోయింది అనమాట. ముందుకున్న ఇప్పటికీ చాలా డిఫరెంట్ అనిపించింది. నేను అనుకున్నాను నాకు ప్రైజ్ రాకపోయినా పర్లేదు కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని అనుకున్నాను. మొదటి నుండి అంతే అనుకున్నాను. హెయిర్ ఎప్పుడైతే నాకు సెట్ కాలేదు, ఇంకా నేను చేంజ్ చేయాలి హెయిర్ స్టైల్ కూడా అని చెప్పి చేంజ్ చేశాను, అప్పుడే అనిపించింది రాదేమో, పోయిందేమో అని అనుకున్నాను. ఫైనలీ తర్వాత ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి ఫోటోషూట్ జరిగింది. ఆ ఫోటోషూట్లో నా బ్రైడల్తో నేను ఎలా ఫొటోస్ దిగాను అన్నీ ఇందులో షేర్ చేస్తున్నాను చూడండి. తర్వాత అక్క వాళ్ళతో ఫోటో దిగాను, నా తోటి బ్రైడల్ వాళ్ళతో కూడా ఫొటోస్ దిగాను. వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన టఫ్ కాంపిటీషన్ వల్లనే నేను అంతలా మోటివేట్ అయ్యాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది.
ఈ పోటీ చేయడానికి కారణమైన శ్రీలత అక్క ఉన్ని మాధురి అక్కకి చాలా చాలా థ్యాంక్స్. అసలు మేము ఈ విధంగా 1 డేలో నేర్చుకొని ఇలా మేకప్ చేస్తామని మేము అస్సలు అనుకోలేదు. ఇంతమంది మేకప్ చేయడానికి, ఇంతమందికి ఇంత మంచిగా నేర్పించడానికి కారణమైన మాధురి అక్కకి, శ్రీలత అక్కకి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా బ్రైడల్ అందరినీ కలిపి వీడియో ఓకేనా. చూశారు కదా బ్రైడల్స్ అందరు ఎలా ఉన్నారో. ఆ హడావిడిలో ఫోటో దిగిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ 6 అయింది కదా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం. హలో హాయ్, వెల్కమ్ టు వధువు పార్లర్. మన వధువు పార్లర్లో ఈరోజైతే మేకప్ కాంపిటీషన్ జరిగిందండి. మేకప్ కాంపిటీషన్లో 9 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో మౌనిక కూడా ఉంది, తను కూడా నా స్టూడెంట్. నిన్న క్లాస్ జరిగితే ఈరోజు మేకప్ చేసిందండి. చాలా నీట్గా, అసలు ఎంత బాగా వేసిందంటే చాలా బాగా వేసింది. తన హెయిర్ స్టైల్ కానీ, తను చేసే విధానం కానీ చాలా బాగుందండి. సూపర్ అంటే సూపరు. అసలు నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అంటే, తను మేకప్ అయిపోయిన తర్వాత తన హ్యాపీనెస్ని చూడాలి. అంటే టోటల్ నేనే చేసిన అనే తన ఫీలింగ్ని చాలా బాగా చెప్పిందండి. అమ్మాయి మేకప్ అయితే సూపర్ అండి, సూపర్.